తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇంతకీ ఏపీ, తెలంగాణలోని ఏ జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? దీనిపై వాతావరణ శాఖ నిపుణులు ఏమంటున్నారు చూద్దాం. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం మరింత బలపడ్డంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ బీభత్సం కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప, ప్రకాశం, బాపట్ల, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి, విశాఖకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు. అవైతే ముఖ్యంగా అయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ, అలాగే యానంలో కూడా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నాం. మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్ష సూచన చేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ సహా తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. దానిలో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, అలాగే దక్షిణ జిల్లాల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. తర్వాత పశ్చిమ జిల్లాల్లోని ఈ సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో ఆరెంజ్ వార్నింగ్స్, అలాగే ఈశాన్య ప్రాంతం, తూర్పు జిల్లాల్లో కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీవీ9 సూచిస్తోంది.